నెలకు 25,000 సంపాదించే నువ్వు 10,000 ఇంట్లో ఇవ్వడానికి, నెలకు 50,000 సంపాదించే మీ అన్న 10,000 ఇంట్లో ఇవ్వడానికి చాలా తేడా ఉందిరా. అరే ఏం డాడీ తేడా ఉన్నది? 25,000 సంపాదించే నేను నా ఖర్చులన్నీ తీసేసి నెలకు 10,000 ఇంట్లో ఇస్తున్నానంటే అది ఎంత పెద్ద మ్యాటర్ తెలుసా? అది కాదు తమ్ముడు, జస్ట్ 10,000 అంటే కష్టం కదరా. ఇంటి రెంటు, ఈఎంఐ, కిరాణా సామాన్లు, కరెంటు బిల్లు, అప్పులు ఇలా చాలా ఉంటాయి కదరా. ఆ బరువు బాధ్యతలు అసలు వీడికి తెలిస్తేనే కదరా ఇంట్లో కేవలం 10,000 ఇచ్చేసి మిగతా డబ్బులతో ఫ్రెండ్స్ తో కలిసి కేకేడి వైన్స్ పర్మిట్ రూమ్ లో కూర్చుని బీర్లు, వీధి చివర పాన్ షాప్ దగ్గర కూర్చుని సిగరెట్లు తాగుతూ జల్సా చేసుకుంటాడు. ఒరే నువ్వు రోజు ఆఫీస్ నుంచి వస్తూ ఆ పాన్ షాప్ దగ్గర ఆగి సిగరెట్లు తాగుతావే, ఉప్పు ఉప్పు అని, అవి సిగరెట్లు కాదురా, మీ నాన్న రక్తం రా, రక్తం. ఓ డాడీ ఆపుతావా నీ మెలో డ్రామా? ఇదేం 80s తెలుగు సినిమా కాదు, ఇంత డ్రామా చేస్తున్నావు. డ్రామా కాదు తమ్ముడు, ఇది జీవితం. ఏ నాకు బూతులు ఊకే రావు చెప్తున్నా. అరే నీ శాలరీ 50,000 అయితే జస్ట్ 10,000 ఇంట్లో ఇస్తున్నావు, మిగతా పైసలు ఏం చేస్తున్నారా నువ్వు అసలు? రే పెద్దోడు ఏం చేసినా మన కుటుంబం మంచి కోసమే చేస్తాడు రా. అబ్బా ఆడేం చేసినా సూపర్ హిట్ ఫిలిం, నేనేం తీసినా బ్లూ ఫిలిమా? డాడీ ప్లీజ్ నా కోసం తమ్ముని కొట్టద్దు. వీడు ఈరోజు ఇన్ని మాటలు నన్ను అన్నాక నేను నా మిగతా జీతంతో ఏం చేస్తున్నానో మీ అందరికీ చెప్తాను, చెప్పే తీరుతాను. వద్దు నాన్న నువ్వేం చెప్పుకో. అరే చెప్పనివా, నేను మనీ సేవ్ చేస్తున్నాను. ఎంత ఎదిగిపోయావు నాన్న నువ్వు. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. చూడరా చూసి నేర్చుకో. అది ఒక ప్లానింగ్, ఒక విజన్ అంటే. నువ్వు ఉన్నావు ఎందుకు ఈ ఇంటికి భారం తప్ప. బ్లడీ నాన్సెన్స్. ఇద్దరు కలిసి ఊరేగండి. నవ్వుకోండి, బాగా నవ్వుకోండి.